సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. జీహెచ్ఎంసీ రాజకీయం వేడెక్కింది. ఇవాళ జీహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం జరగనుంది. మరో 10 రోజుల్లో గ్రేటర్ పాలక మండలి 4 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ తరుణంలో ఈ రోజు జరగనున్న 10వ సాధారణ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కార్పొరేటర్ల పార్టీల మార్పుతో రాజకీయ పరిణామాలు మారాయి. కౌన్సిల్లో సభ్యుల బలాబలాలు మారడం, అవిశ్వాసం ప్రతిపాదన తెరపైకి రావడంతో మీటింగ్పై ఆసక్తి నెలకొంది. ఇవాళ జీహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మరి కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా అధికార పార్టీ అలర్ట్ అయింది. పూర్తి స్థాయిలో సంఖ్యాబలానికి సంబంధించి కావచ్చు, అవిశ్వాస తీర్మానం పెడితే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి ఇప్పటికే నిన్న శ్రీధర్ బాబు అలాగే పార్టీకి సంబంధించినటువంటి పిసిసి చీఫ్ తో పాటుగా ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా సమావేశము అయ్యారు. వ్యూహరచనకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ చేశారు. ప్రస్తుతం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరు కాబోతున్నారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేటువంటి దాని మీద చర్చ జరగబోతుంది. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వం అయితే అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి విషయం అంత ఈజీ అనేటువంటి అవకాశం అయితే కాదు. అవిశ్వాసానికి 4 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎట్లా ఫేస్ చేయాలనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయం మీద మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ కూడా ఇక్కడికి పిలిచారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.